మీరు విచారణ జరపాలి. మీరు హోమ్ మినిస్టర్ హెచ్సీ విద్యార్థులపై పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఎండిన 10 లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యల మీద బీజేపీ పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఇక సన్నబియ్యం పంపిణీలో కేంద్రం వాటా తెలియజేసేలా జనజాగరణ చేయాలని అన్నారు. కేంద్ర పథకాలు గ్రామాల్లోకి ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం నుంచి 12వ తేదీ వరకు కూడా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఏప్రిల్ 8, 9 మండల క్రియాశీల కార్యకర్తల సమావేశాలు, ఏప్రిల్ 10, 11 గావ్ చలో, ఇక బస్తీ చలో పేరిట పబ్లిక్ మీటింగ్స్ ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ 6 పార్టీ ఆవిర్భావ దినోత్సవం, దానికి సంబంధించి 6 నుంచి 12వ తారీఖు వరకు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. దాంట్లో మొదట ఏప్రిల్ 6 రోజు అన్ని బూత్ స్థాయిలలో జెండాలు ఎగిరేయాలని చెప్పేసి మొదటి కార్యక్రమం. తర్వాత కేంద్ర రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి మొదలుకుంటే అన్ని జిల్లా కార్యాలయాలపైన కూడా జెండా కార్యక్రమాలు. 8, 9 ఏప్రిల్ మండల వారీగా యాక్టివ్ మెంబర్స్ మీటింగ్స్, క్రియాశీల కార్యకర్తల యొక్క సమ్మేళనాలు మండలాల వారీగా నిర్వహించాలని చెప్పేసి డిసైడ్ జరిగింది. దీంట్లో మళ్ళీ ఏప్రిల్ 10, 12వ తారీఖు రోజు గావ్ చలో అభియాన్, గావ్ చలో బస్తీ చలో అభియాన్ 10, 11, 12 తారీఖు 3 రోజులు నిర్వహించాలని. దీంట్లో స్వచ్ఛతా అభియాన్ మొదటి రోజు, కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందినటువంటి 2 లబ్ధిదారుల సమావేశం, బూత్ మీటింగ్, అదే రకంగా బస్తీలో కానీ గ్రామంలో కానీ ఒక పబ్లిక్ మీటింగ్, కార్యకర్తల ఇండ్లపైన జెండాల ఆవిష్కరణ, మొత్తం 5 కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్వహించడం జరిగింది. తర్వాత రెండవ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 14th ఏప్రిల్ నుండి కార్యక్రమాలు నిర్వహించాలా. దానికి 14th రోజు అన్ని ఎక్కడెక్కడైతే అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడ వస్తున్నాయో అక్కడ స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించి ఘనంగా గార్లాండింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని. తర్వాత 15, 16 డిస్టిక్ లెవెల్లో చర్చా వేదికలు నిర్వహించాలి. ప్రతి డిస్టిక్ లో చర్చా వేదిక ఏమంటే అంబేద్కర్ ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అవమానించింది, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా వారిని గౌరవించింది ప్రజలకు చెప్పాలి. తర్వాత రాజ్యాంగంలో ఆయన రాసినటువంటి సామాజిక న్యాయం అవన్నీ కూడా ప్రజలతోటి చర్చ చేయాలని చెప్పేసి